హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే తెలివైన అమ్మాయి. మీకు తెలివైన అమ్మాయిలు కావాలి అనుకుంటున్నారా? అయితే నేను కొన్ని హింట్స్ ఇస్తాను ఈరోజు వీడియోలో. తెలివైన అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ మీ లైఫ్‌లోకి వచ్చిన అమ్మాయి కూడా తెలివైన అమ్మాయా? తెలివి తక్కువ అమ్మాయా? అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ గర్ల్స్ మీరు కూడా అనమాట. అండ్ మీకు కొంచెం అంటే ఐడియా వస్తుంది. నేను కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తున్నానా? లేకపోతే ఫూలిష్‌గా బిహేవ్ చేస్తున్నానా? అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ వాచ్ చేయండి ఈ వీడియోని. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను. మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో మాత్రం. ఖచ్చితంగా నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చేసేయండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఫలితం రాక బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, ఇంకా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడదు. గురూజీ శివరామరాజు గారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9121226920. ఎగ్జాక్ట్లీ ఏంటంటే చాలా చాలా తెలివైన అమ్మాయిలు ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అనుకోరు అనమాట. ఐ మీన్ అది ఎలా అయినా అంటే అన్మ్యారీడ్ అనుకోండి, పేరెంట్స్ పైన అంటే ఒక స్టేజ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ పైన, బ్రదర్ అండ్ సిస్టర్స్ పైన, లేకపోతే పెళ్ళైపోతే హస్బెండ్ పైన డిపెండ్ అవ్వకూడదు. పూర్తిగా సొంతగా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి అనే థాట్ ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే వీళ్ళు ప్రతి చిన్నదానికి వాళ్ళని అడగటం ఎందుకు? సో, మనం ఓన్‌గా ఏదో ఒక చిన్న జాబ్ చేసుకోనో, లేకపోతే పార్ట్ టైమ్ లాగా చేసుకోనో, ఏదో ఒక విధంగా మనం మనీ ఎర్న్ చేసుకుందాము. సో, మన డబ్బులు మనమే సంపాదించుకుందాము. ప్రతి ఒక్కటి వెళ్ళేసి హస్బెండ్‌ని అడగటమో, లేదా పేరెంట్స్‌ని అడగటమో ఇలా ఎందుకు చేయటం అని ఆలోచిస్తారు అనమాట. ఎగ్జాక్ట్‌లీ ఈ థాట్ ఏ అమ్మాయిలో ఉన్నా కూడాను చాలా తెలివైన అమ్మాయి అనే మనం చెప్పుకోవాలి అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేయరండి. తెలివైన అమ్మాయిలేంటంటే ఆహ్, ఎలా ఉంటారు అంటే ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి కొంతమంది ఫూలిష్‌గా ప్రతి ఒక్కరితో షేర్ చేసేసుకుంటూ ఉంటారు. ఎంత పిచ్చిగా అంటే ఒక పర్సనల్‌గా ఒక 5 మినిట్స్ మంచిగా మాట్లాడితే చాలు. అంటే అన్నీ పర్సనల్స్ అన్నీ కొంతమంది చెప్పేసుకుంటూ ఉంటారు. బట్ తెలివి కల అమ్మాయి లక్షణం ఎలా ఉంటుంది అంటే సీక్రెట్స్‌ని రివీల్ చెయ్యదు. అది కూడా వెంటనే అస్సలు రివీల్ చేయదు అనమాట. మేబీ ఏదన్నా తన పర్సనల్ థింగ్స్ ఏమన్నా చెప్పిందంటే డెఫినెట్‌లీ ఎంతో బాండింగ్ ఉండాలి. ఎన్నో ఇయర్స్ బాండింగ్ ఉంటేనే చెప్తారు అనమాట. అంతేగాని ప్రతి ఒక్కరికి సీక్రెట్స్, వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ అయితే వెళ్ళరు అండి. అండ్ ఇదొకటి పాయింట్ అనమాట. తెలివైన అమ్మాయి మెయిన్‌గా సీక్రెట్స్ అయితే ఖచ్చితంగా రివీల్ చేయదు. ఇంకోటేంటంటే రివీల్ చేయడం అనేది పక్కన పెట్టేస్తే ఎక్కువ సీక్రెట్స్ మెయింటైన్ చేయరనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు తెలియకుండా రహస్యంగా ఎవరితో అయినా మాట్లాడటం కావచ్చు, లేదా వాళ్ళ మాటలు ఇక్కడ చెప్పడం, వీళ్ళ మాటలు అక్కడ చెప్పడం కావచ్చు, లేదంటే ఇద్దరు రిలేషన్స్ మధ్య బ్రేక్ అయ్యేలాగా నెగెటివ్ థాట్స్‌తో, నెగెటివ్ మైండ్ సెట్‌తో కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, అలా అని చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడేంటంటే అలాంటి అంటే ఫూలిష్‌గా బిహేవ్ చేయరు అనమాట. ఏం చేసినా కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తారు. అండ్ మెయిన్‌గా ఆలోచిస్తారు. ఏదన్నా మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళ బిహేవియర్ అంటే కొంతమంది తొందరపడి, ఆవేశపడి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ తెలివైన అమ్మాయి మాత్రం ఆలోచించే మాట్లాడుతుంది. సో, కొంచెం టైం తీసుకొని ఈ వర్డ్ మనం అనొచ్చా లేదా? లేకపోతే ఇలా మనం మాట్లాడొచ్చా లేదా? అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తారు అనమాట. అండ్ ఇంకోటేంటంటే పార్ట్నర్‌తో ఐ థింక్ ఏదైనా గొడవలైనా కూడాను డిస్కషన్ ఎందుకులే పెంచడం అని చెప్పేసి కొంతమంది సైలెంట్ కూడా అయిపోతారు. ఎగ్జాక్ట్‌లీ అది కూడా చాలా మంచి లక్షణం. తెలివైన వాళ్ళ లక్షణం అనే చెప్పుకోవాలి అనమాట. ఇక అలాగే తెలివైన వాళ్ళ లక్షణాల్లో ఇంకొకటేంటి అంటే వాళ్ళు పడుకునేటప్పుడు కూడా ఐ థింక్ ఒంటరిగా పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఖచ్చితంగా నా పక్కన ఒకరుండాలి. ఆహ్, ఎవరు మనిషి లేకపోతే నాకసలు నిద్ర పట్టదు. ఈ టైప్ కాదనమాట. వాళ్ళు సింగిల్‌గా ఉండటానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఏదైనా మనం ఒంటరిగా నేర్చుకోవాలి. ఒంటరిగానే ముందుకెళ్ళిపోవాలి అన్నట్లుగా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు. యాక్చువల్లీ చాలా మంచి క్వాలిటీ అది. నెగెటివ్ క్వాలిటీ అయితే కాదు. అండ్ ఖచ్చితంగా మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సో, మనం ఏంటి అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో, మనకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఇట్లాంటివన్నీ గుడ్ క్వాలిటీస్ యాక్చువల్లీ. అండ్ నిజంగా ఇలాంటి లక్షణాలు ఏ అమ్మాయి ఉన్నా కూడా అండ్ మీరు చాలా లక్కీ అనే చెప్పుకోవాలి అనమాట. కాకపోతే కొంతమందికేందంటే
ఇవి ఉండకపోవటానికి కొన్ని కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఐ థింక్ వాళ్ళు పెరిగిన సిట్యుయేషన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు చూసిన విధానం కావచ్చు, అంటే అంత మెచ్యూర్డ్‌గా ఉండలేకపోవటం వల్ల కావచ్చు. కొన్ని మిస్టేక్స్ అనేవి కామన్‌లీ చేస్తుంటారు. బట్ ఏదైనా కూడాను మెయిన్‌గా తెలివైన అమ్మాయిగా మారటానికి కూడా ఒక టైం వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ లైఫ్‌లో కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లు బేస్ చేసుకొని అప్ అండ్ డౌన్స్ చూస్తూ పెరుగుతూ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఏది రైట్, ఏది రాంగ్ అనే క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఈ బ్రిలియంట్ గర్ల్స్‌కి ఒకటి బాగా తెలుసు. అదేంటి అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ సైలెంట్ అవ్వాలి, వీటన్నిటిపైన చాలా మంచి పట్టుంటుంది వీళ్ళకి. సో, అంటే మాట్లాడుతున్నప్పుడు ఎంత ఈజీగా అర్థమైపోతుందంటే, అది ఎంతలో కట్ చేసేసేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మూవ్ అవ్వాలి అనేది ఫుల్ క్లారిటీతో ఉంటారనమాట. అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, వాళ్ళకి 5 మినిట్స్ మాట్లాడినా, 10 మినిట్స్ మాట్లాడినా చాలా మెచ్యూర్డ్‌గా అనిపిస్తది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. చాలా మంచిగా, పాజిటివ్‌గా అపోజిట్ పర్సన్ కనిపిస్తదనమాట. సో, ఈ పర్సన్ ఇంకొద్దిసేపు ఎందుకు మాట్లాడలేకపోయారు, మాట్లాడితే బావుండేది కదా! అని ఒక ఫీలొస్తుంది. ఖచ్చితంగా తెలివైన అమ్మాయిల వల్ల మాత్రమే ఇది జరుగుతుంది అనమాట. సో, అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ గురించి మెయిన్‌గా మాట్లాడుకుంటే అండ్ మనీ టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ మనీ గురించి కూడా ఎక్కువ డిస్కషన్ పెంచరు వీళ్ళనమాట. ఆ టాపిక్స్ ఎక్కువ డిస్కస్ చేయటం అంటే మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎవరైనా మాట్లాడినా నచ్చదు. వీళ్ళు కూడా ఎక్కువ మాట్లాడరు అనమాట వాటి గురించి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు లవ్ గురించి. తెలివైన అమ్మాయిలు ఎప్పుడూ కూడాను సో ఆచితూచి వ్యవహరిస్తారు కాబట్టి లవ్ విషయంలో కూడా వీళ్ళు అంత ఫాస్ట్‌గా మూవ్ అవ్వరు అనమాట. సో, ఆ పర్సన్‌ని చూసి కొద్ది రోజులు ట్రావెల్ చేసి, నచ్చి మనకు సూట్ అవుతారు, మనకు సెట్ అవుతారు. సో, అని అనుకున్నప్పుడు మాత్రమే సో, వీళ్ళు లవ్ చేయటం కానీ, లవ్‌ని యాక్సెప్ట్ చేయటం కానీ జరుగుతుంది అనమాట. అంటే అంత బాగా థింకింగ్ చేస్తారు వీళ్ళు. అంటే కొంతమందికి ఇందులో కూడా ఓవర్ తెలివితేటలు కొంతమందికి ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. బట్ ఇంకొంతమందికి ఆ తెలివిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా ప్రాపర్‌గా ఒక ఐడియా అయితే ఉంటుంది. అండ్ ఇవన్నమాట కొంతమంది విషయాల్లో జరుగుతాయి ఇవన్నీ కూడాను. అనమాట కొంతమంది తెలివైన అమ్మాయిల విషయాల్లో జరిగేవి ఇవన్నీ కూడాను. అండ్ మీ అందరికీ ఎలా కనెక్ట్ అయింది, ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ న్యాచురల్‌గా మన ఛానల్‌లో నేను చెప్పబోయేవి 2 టాపిక్స్ అండి. మెయిన్‌గా చెప్పేవి ఏంటి అంటే లవ్ గురించి చెప్తాను టాపిక్స్ అండ్ నెక్స్ట్ మోటివేషనల్ టాపిక్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వేరే ఏదైనా టాపిక్స్ వచ్చాయంటే అది బ్యూటీకి అండ్ హెల్త్‌కి సంబంధించి మాత్రమే వస్తాయి. ఇంకా అదర్ టాపిక్స్ ఏమీ రావన్నమాట. మీకు ఖచ్చితంగా మన కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని మాత్రమే నేను చెప్పగలను. అంతకంటే ఎక్కువ చెప్పలేను. కాకపోతే నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్‌లీ కొంతమందైనా మన వీడియో చూసిన తర్వాత మాకు మంచి జరిగింది, ఈ హెల్ప్ అయ్యింది మాకు అని అనుకుంటే ఐయామ్ సో హ్యాపీ. నాకు అంతకంటే ఏం అవసరం లేదనమాట. అండ్ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై.